రోడ్ల సౌలతులు చక్కగా చేయాలని బురదల దిగిపోయి నిరసన చేసినోళ్ళని చూసినాం గాని గీన చూడుండ్రి ఏకంగా బురద నీళ్లనే ఈత కొట్టిండు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల జరిగింది ఇది. ఆగో చూసిండ్రా, నెత్తికి పెయ్యంతా ఆకులు కట్టుకొని బురద గుంటల నిరసన చేసిన సాంబమూర్తి అనే గీన పార్వతీపురం మన్యం జిల్లా సిపిఎం అధ్యక్షుడట. అయితే కొన్నొద్దుల కానుంచి పడ్డ ఆనలకు రోడ్లన్నీ ఆగమైనాయి. ఏడికాడికి గుంతలు పడి నీళ్లన్నీ రోడ్ల మీదనే ఆగిపోయినాయి. ఈ రోడ్ల మీద పోవాలనంటే పబ్లిక్ కు మస్తు తిప్పలైతున్నది. మరమ్మతులు చేయాలని ఎన్నో మలకల ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరని ఏకంగా రోడ్ల మీదకొచ్చి నీళ్లలో గీదిరగ నిరసన చేసిండన్నట్టు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతి పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం, ఏమాత్రం చిత్తలేదు. కారణం ఏంటంటే ఆకులు కట్టు నవ్వుతారు. నవ్వడానికి కాదు, మనకి స్వాతంత్రం రానట్టుగా లెక్క. 1976 ఎలాగైతే ఉన్నాము ఆ రోజు జంతువుల గురించి పండ్ల మీద దిగి తప్పించుకోవడానికి ఎలాగైతున్నాం ఈ రోజు ఆ విధంగా ఉన్నారని చెప్పి తెలియడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గదన్నట్టు ముచ్చట. అయినా గిన్నొద్దులంటే పాత సర్కారు పాత పాలకులు ఉన్నారు కాబట్టి గీ నిరసనలు చేయాల్సి వచ్చింది మీకు. కానీ ఇప్పుడు కొత్త సర్కారు కొత్త పాలకులు వచ్చిండ్రు కదా, ఇప్పుడు మీ తిప్పలను వాళ్ళు జల్దిన్నే తీర్తారు గాని ఏం రంది పడకుండ్రని అంటున్నారు చాలా మంది గీన నిరసన చూసినోళ్ళు.